హాయ్ ఎవ్రీవన్, నేను టారోట్ రీడర్ పూర్ణిమ శర్మ. సో ఫెబ్ మంత్లో మీకు లవ్ ప్రపోజల్స్, మీరు అనుకున్న పర్సన్ మీకు లవ్ ప్రపోజ్ చేస్తారో లేదో చెక్ చేద్దాం. సో మీ అనుకున్న పర్సన్ దగ్గర నుంచి మీకు యాక్సెప్టెన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో వాళ్ళు ఆన్సర్ ఇస్తారని ఎదురు చూస్తే కనుక కంపల్సరీగా మీకు ఈ మంత్లో వాళ్ళు లవ్ ప్రపోజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఈ వ్యాలంటైన్స్ డేకి కూడా వాళ్ళు మీకు పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా మీరు 99%, సో మీ లవ్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో వాళ్ళ నుంచి కూడా మీకు పాజిటివ్ ఆన్సర్ అయితే ఈ 14కి మీకు రావచ్చు. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, అంటే వాళ్ళు మీ గురించి ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారో చెక్ చేద్దాము. సో వాళ్ళు గనక మీకు చాలా రోజుల నుంచి మీకు బ్రేకప్లో ఉన్నా, వాళ్ళు మిమ్మల్ని చాలా రోజుల నుంచి కాంటాక్ట్ చేయకపోయినా, సో వాళ్ళు మీ గురించి అసలు ఏమనుకుంటున్నారో, వాళ్ళకి మీ రీయూనియన్ అవ్వాలని ఉందా లేదో చెక్ చేద్దాం. అంటే రీయూనియన్ అయితే ప్రజెంట్ ఈ మంత్లో ఛాన్సెస్ కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళు మీ గురించి బాగా కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. కన్ఫ్యూజన్ కార్డ్స్ వచ్చాయి మీకు. సో వాళ్ళు అంటే మిమ్మల్ని మీకు దూరంగా ఉండడం, వాళ్ళు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళడం అనేది కూడా జరిగింది. బట్ రీయూనియన్ అవ్వడానికి ఇంకా మీకు కొంచెం టైం పట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మీ గురించి అయితే వాళ్ళు కంప్లీట్గా మర్చిపోలేదు. వాళ్ళు మీ గురించి థింక్ చేస్తున్నారు. మీకు ఈ ఆఫ్టర్ ఒక 15-20 డేస్ తర్వాత వాళ్ళ నుంచి మీకు కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఫెబ్ మంత్లో మీ ఫైనాన్సెస్ ఎలా ఉంటాయి? మీరు ఏదైనా మనీ కోసం వెయిట్ చేస్తుంటే, సో మీకు ఆ మనీ వస్తుందా రాదా? మీకు ఏదైనా పర్సనల్గా జాబ్లో కానీ కెరియర్లో కానీ మీకు గ్రోత్ ఎలా ఉంటుందో చూద్దాం మనీ వైజ్. మీరు ఎవరికి ఈ మంత్లో మనీ ఇవ్వకపోతే బెటర్. ఎందుకంటే కొంచెం మనీ లాస్ అయ్యే కార్డ్ మీకు వచ్చింది కాబట్టి, సో మనీ ఇవ్వకపోతే బెటర్గా ఉంటుంది. కెరియర్ వైజ్ అయితే మీకు చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అంటే మీకు జాబ్ ప్రమోషన్స్ రావడం, సో ప్రమోషన్ వల్ల మీకు శాలరీ ఇంక్రిమెంట్ ఉండడం అనేది ఈ మంత్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు ఫైనాన్సెస్ అయితే ఓవరాల్గా ఫెబ్ మంత్లో ఫైనాన్సెస్ మీకు చాలా బాగుంటాయి. అండ్ న్యూ ఆపర్చునిటీ కార్డ్స్ కనిపిస్తుంది. మీకు న్యూ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ చేస్తున్న జాబ్లో కంటే ఇంకా బెటర్ ఆప్షన్ మీకు రావచ్చు. సో శాలరీ కూడా మీరు అనుకున్న కంటే ఎక్కువ శాలరీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫైనాన్సెస్ అయితే ఫెబ్ మంత్లో మీకు చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఫెబ్ మంత్లో మీ కెరియర్ ఎలా ఉంటుంది? మీకు న్యూ జాబ్ ఆపర్చునిటీ ఉంటుందా? ఒకవేళ మీరు ప్రజెంట్ చేస్తున్న జాబ్లో మీకు ఏదైనా అబ్రాడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయో లేదో చూద్దాం. మీకు ఫెబ్ మంత్లో ఖచ్చితంగా మీరు ఏదైనా న్యూ జాబ్ ఆపర్చునిటీ కోసం కనుక చూస్తుంటే డెఫినెట్గా మీకు న్యూ జాబ్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఉంటే వాళ్ళ నుంచి మీకు చాలా పాజిటివ్గా ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఖచ్చితంగా మీకు న్యూ జాబ్ ఆఫర్ కూడా మీకు ఫెబ్ మంత్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా చాలా పాజిటివ్గా ఉంది. సెలబ్రేషన్ కార్డ్ ప్లస్ మనీ కార్డ్. మీకు అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఈ మంత్ సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు ట్రై చేయొచ్చు. చాలా పాజిటివ్గా ఉంది. ఫెబ్ మంత్లో అంటే మీరు మ్యారేజ్ కోసం చూస్తుంటే అది ఎలా ఉంటుందో చూద్దాం.
సో మ్యారేజ్ కోసం చూసే వాళ్ళకైతే చాలా సక్సెస్ఫుల్ కార్డ్ వచ్చాయి. సో ఈ కార్డ్ కనుక మీకు వచ్చిందంటే మీకు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. సో మీ ఫ్యామిలీ లైఫ్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా చాలా సక్సెస్ అవుతుంది అండ్ మ్యారేజ్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే చాలా పాజిటివ్గా ఉంది. సో ఫెబ్ మంత్లో మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ మంత్లో మీ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ వాళ్ళు ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే సో వాళ్ళ ఎగ్జామ్స్కి వాళ్ళు సక్సెస్ అవుతారో లేదో చూద్దాం. సో చాలా సక్సెస్ఫుల్ కార్డ్ వచ్చింది. అంటే మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా అందులో కూడా మీకు సక్సెస్ అవుతారు. అండ్ మీరు ఎగ్జామ్స్ రాస్తున్నా సో మీ ప్రతి దాంట్లో మీకు రిజల్ట్ అనేది కూడా చాలా పాజిటివ్గా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ మంత్లో మీకు ఎడ్యుకేషన్ వైజ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీ చిల్డ్రన్కి. సో మీరు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నా ఆ రిజల్ట్స్ కూడా మీకు చాలా పాజిటివ్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫెబ్ మంత్లో మీకు ఓవరాల్గా ఫెబ్ మంత్లో మీ గైడెన్స్ ఎలా ఉంటుందో టారో రీడింగ్లో చూద్దాం. చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. మెయిన్గా అయితే మీకు కెరియర్లో న్యూ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ సో లవ్ విషయంలో కూడా చాలా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంది. ఓవరాల్గా ఫెబ్ మంత్లో మీ గైడెన్స్ అంటే చాలా చాలా పాజిటివ్ రిజల్ట్స్ కొంతమందికి జరిగే అవకాశం ఉంది. లైక్ కెరియర్ కానీ లవ్ విషయంలో కానీ ఫైనాన్సెస్ విషయంలో కానీ సక్సెస్ ఉండే ఛాన్సెస్ అయితే కంపల్సరీగా ఉంటాయి. సో ఇది అందరికీ రెజోనేట్ ఈ రీడింగ్స్ అవ్వవు. సో మీ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా వాట్సాప్కి మీ పర్సనల్ డీటెయిల్స్ తోటి టెక్స్ట్ చేయండి. Thank you.